సిద్ధు అనే నా సబ్స్క్రైబర్ ఒకరు కామెంట్ పెట్టారండి. దానికి నేను వీడియో రిప్లై చేద్దామని అనుకున్నాను. సార్, నా ఫేస్ మీద ఫుల్‌గా బ్లాక్ స్పాట్స్ ఫుల్‌గా ఉన్నాయి సార్. ఎలా రిమూవ్ చేయాలి సార్? నాకు పెద్ద ప్రాబ్లమ్‌గా అయిపోయింది సార్. సొల్యూషన్ చెప్పండి. నేను చాలా క్రీమ్స్ ట్రై చేశాను కానీ నో యూజ్. ఏదైనా సొల్యూషన్ చెప్పండి అని అడుగుతున్నారండి సిద్ధు సబ్స్క్రైబర్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అండి. క్రీమ్స్ ఏవన్నా కానీ వాడుతూ టాబ్లెట్స్ ఏవైనా వాడుతున్నప్పుడు నలుపు తగ్గిపోతుందని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. క్రీమ్స్ అనేటివి ఒకంత వరకు మొటిమలు వచ్చిన తర్వాత ఆ మచ్చలు ఏవైతే ఉంటాయో వాటికి తగ్గిపోతూ ఉంటాయి. కానీ ఫ్రెకిల్స్ కానీ బ్యాడ్ పిగ్మెంటేషన్ ఉన్నప్పుడు క్రీమ్స్ ఒకటి సరిపోవు. దానికి తగ్గట్టుగా మనం లేజర్స్, పీల్స్ అవి చేసుకోవాలి. మరి లేజర్స్‌లో అత్యాధునికమైనయి, అత్యధికంగా సేఫ్‌గా ఉన్నాయి ఏవి అనంటే మనకి పీకో లేజర్స్ అండి. యూఎస్ ఎఫ్‌డీఏ అప్రూవ్డ్ అయిన పీకో లేజర్స్ టెక్నాలజీస్ అనేటివి చాలా మంచిగా రిజల్ట్స్ అనేటివి వస్తున్నాయి. ఈ పీకో లేజర్ టెక్నాలజీ అనేది యూజ్ చేయటం తోటి చర్మంలో మనకి సేఫ్‌గా నలుపు అనేది తగ్గుతూ ఉంటుందన్నమాట. సో, ఈ నలుపు తగ్గడానికని ఏ విధంగా లేజర్స్ చేస్తారు, ఎలా సేఫ్ ఉంటాయి అనే దాని గురించి ఇవాళ వివరిస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్ గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలా మందికి నలుపు అనేది విపరీతంగా మారిపోతూ ఉంటుంది. సో, ఈ నలుపు అనేది ఎక్కువగా మారిపోయినప్పుడు మనకి పిగ్మెంటేషన్ కి క్రీమ్స్ అనేటివి మెడికల్ షాప్‌లలో కానీ, ఆన్‌లైన్‌లో సీరమ్స్ దొరకటం కానీ, ఎన్నో విధాలుగా డాక్టర్ దగ్గరికెళ్లి తీసుకోవటం కానీ ప్రయత్నం చేస్తూ ఉంటాం. బ్యాడ్ పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు, డీపర్ పిగ్మెంటేషన్స్ ఉన్నప్పుడు మనకి విపరీతంగా మారిపోతూ ఉంటుందండి. సో, ఈ విపరీతంగా మారిపోవటం తోటి చర్మంలో మనకి బెనిఫిట్స్ అనేటివి రావటానికని మనం ట్రీట్మెంట్స్ అనేటివి, లేజర్స్ అనేటివి చేసుకోవచ్చు. పికో లేజర్ టెక్నాలజీస్ అనేటివి ఉంటాయండి. సో, ఈ పికో లేజర్ టెక్నాలజీస్ అనేటివి మనకి నెమ్మదిగా మనం చేస్తూ ఉంటే మంచి రిజల్ట్స్ అనేటివి వస్తాయి. ఇవి లేటెస్ట్ అండ్ అడ్వాన్స్ థెరపీస్ అన్నమాట. అసలు ఈ పికో సెకండ్ లేజర్స్ అంటే ఏంటి? అసలు పికో సెకండ్ లేజర్స్ అంటే మనకి క్షణం అనేదానికి ఒక సూక్ష్మమైన సమయం. సెకండ్‌లో మనకి మిల్లీ సెకండ్స్ అనేటివి ఉంటాయి. ఇవి సూక్ష్మమైనవి. ఇంకా అంతకంటే చిన్నది మైక్రో సెకండ్స్. మైక్రో సెకండ్స్ కంటే తక్కువ టైము నానో సెకండ్స్. ఈ నానో సెకండ్స్ కంటే చాలా తక్కువ టైం పీకో సెకండ్ అనమాట. అంటే ఒక క్షణంలో ఎంతో చిన్న సమయంలో మనకి హై ఎనర్జీ అనేది లేజర్ బీమ్స్ అనేటివి పాస్ అవుతాయి అనమాట. ఈ ఎన్డీఆర్ బీమ్స్ అనేటివి అంత సూక్ష్మంగా వెళ్ళేటప్పటికి చాలా ప్రిసైజ్ గా నలుపుని టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఎంతో మంది క్రీమ్స్ వాడుతూ ఉంటారు. క్రీమ్స్ వాడటం అనేది ఏమవుతుంది, చర్మంలో పైన పొరలో రెండో పొర వరకే మనకి అక్కడి వరకు వెళ్తుంది అనమాట. కింద పొర దాకా అది మనకి వెళ్ళదు. అది వెళ్ళినా కానీ అంత ఎక్కువ అబ్జార్ప్షన్ అనేది జరగదు. లేజర్స్, పీల్స్, తర్వాత ఎన్ఏడిడి, తర్వాతనేమో అనేక రకమైన ప్రొసీజర్స్ ఉంటాయి. వీటన్నిటికీ మెడిసిన్స్ అనేటివి సపోర్టింగ్ గా ఉంటది తప్ప మనకి లేజర్స్ అనేటిది పూర్తిగా మనకి ఇది కాదనమాట. అలానే టాబ్లెట్స్, క్రీమ్స్ అవి తీసుకుంటే పూర్తిగా అది బెనిఫిట్ రాదనమాట. సో, లేజర్స్ చేసుకుంటూ మనం మెడిసిన్స్ వాడుతూ ఉంటే లేజర్‌కి వచ్చే రిజల్ట్స్ ని అది బూస్టప్ చేస్తూ ఉంటుంది. అలానే ఐవీ గ్లూటథైన్ కూడా తీసుకోవచ్చండి. ఐవీ గ్లూటథైన్ కూడా తీసుకొని రెగ్యులర్‌గా ట్రీట్మెంట్స్ అవి చేసుకుంటుంటే బెటర్ రిజల్ట్స్ అనేటివి మనం సాధించవచ్చనమాట. సో, ఇదండి విషయం. చర్మంలో మంచిగా రిజల్ట్స్ రావటానికని మనకి ఏ విధంగా ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి నేను మీకు వివరించాను. ఇంకేమైనా సందేహాలు కానీ, అపోహలు కానీ, ప్రశ్నలు ఉంటే గనక తప్పకుండా కామెంట్ సెక్షన్‌లో పెడితే దానికి తగ్గట్టుగా నేను మీకు వీడియో రిప్లై కానీ, టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. నెక్స్ట్ ఇన్ఫర్మేషనల్ అవేర్‌నెస్ వీడియో తోటి మళ్ళీ నేను మీ ముందుకొస్తాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరణ్, సెలెస్టి స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్‌ప్లాంట్ సర్జన్‌గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నమస్తే.